హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఒక అదిరిపై శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 4వ విడత నిధులు 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 23వ విడత నిధులు 2,000 రూపాయలు విడుదల తేదీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఏ తేదీన ఈ నిధులు విడుదల చేయబోతున్నారు, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, స్టేటస్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరొకసారి శుభవార్త అందించనుంది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత నిధులను ఈ నెలాఖరులో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం అండి. వర్షాకాలం ప్రారంభమైన పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిధులు రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడతాయని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఈ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత నిధులు 5,000 రూపాయలు అయితే విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అయితే అర్హత ఉన్నప్పటికీ కొంతమందికి రైతులు ఆధార్, అదేవిధంగా భూమి రికార్డులు, బ్యాంక్ ఖాతా వివరాల్లో ఉన్న పొరపాట్ల కారణంగా పథకం లబ్ధిని కోల్పోతున్నట్లయితే సమాచారం అండి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు వివరాల సవరణకు అవకాశం అయితే కల్పించనుంది. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ కార్యక్రమాలు లేదా గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించి తమ వివరాలను సరిచేసుకోవాలని అధికారులను సూచించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, రైతులకు సంబంధించి నిధులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కాకుండా ఆధార్ కార్డులో అయ్యుండొచ్చు, భూ రికార్డులలో అయ్యుండొచ్చు, లేదా ఇంకేమైనా కారణాల వల్ల కనుక అమౌంట్ కనుక పడకుండా కనుక ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాలు అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు సవరణ చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. అంటే తప్పులను వాళ్ళు సరిదిద్దుకునేందుకు అవకాశం అయితే కల్పించనున్నట్లు మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ నెలాఖరులోగా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనైతే సమాచారం అండి. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో పెట్టుబడి అవసరాలు అధికంగా ఉంటాయని ప్రభుత్వం అయితే గుర్తించినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం జూన్ నెలాఖరులో నిధులను విడుదల చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. అయితే ప్రభుత్వం అధికారికంగా తేదీ అనేది ప్రకటించలేదు. వెంటనే రైతులు తమ బ్యాంక్ ఖాతాలను పరిశీలించుకోవాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో బ్యాంక్ ఖాతాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా కరెక్ట్గా ఉన్నాయా అనేటువంటి స్టేటస్ని మీరు వెంటనే తెలుసుకోవాలని అధికారులు ప్రజలకైతే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారికంగా సమాచారం అయితే రాలేదండి. ఈ నిధులకు సంబంధించి అయితే సమాచారం ఎప్పుడు వచ్చేందుకు అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ 23వ విడత నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో కేంద్ర ప్రభుత్వం, ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 4వ విడత నిధులు 5,000 రూపాయలు విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంటుందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం తమ నిధులను ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద విడతల వారీగా నిధులను విడుదల చేస్తామని తెలియజేయడం జరిగిందండి. కాగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదికి భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుందండి. ఈ విధంగా రెండు పథకాలు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 20,000 రూపాయలు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి ఒక ఏడాదికి అయితే. సో ఓకేనా, తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో మరొక 7,000 రూపాయలు, సో నెక్స్ట్ మూడో విడతలో 6,000 రూపాయలు నిధులనేవి విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. రైతులు ఇవి తప్పనిసరిగా చేయించుకుంటేనే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం అండి. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే భూ రికార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా అయి ఉండాలి. ఆధార్ కార్డు ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండాలి. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ
ఖచ్చితంగా పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. బ్యాంక్ ఖాతా వివరాలు మరియు భూమి రికార్డులు పేర్లు సరిగ్గా ఉండాలి. పేరు తండ్రి అదేవిధంగా పేరు ఆధార్ నెంబర్ వంటి వివరాలు మ్యాచ్ అయి ఉండాలి అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఆధార్ కార్డులో తండ్రి పేరు అదేవిధంగా ఆధార్ నెంబర్ తండ్రి ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అయి ఉండాలి అంటే సమాచారం. సో ఈ విధంగా ఉంటేనే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయని అయితే మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. ఖచ్చితంగా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు అనేవి పొందాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలంటే సమాచారం. ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ 2 పథకాలకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 3 విడతల్లో ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే 22 విడతల్లో నిధులు అనేవి అందించడం జరిగింది. సో ఇప్పుడు 23వ విడత నిధులకు అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4వ విడత నిధులకు సంబంధించి సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ఈ నిధులను విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. రాబోయే రోజుల్లో ఈ 2 పథకాలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.